పశ్చిమ బెంగాల్లో ఇటీవల పట్టుబడ్డ అనుమానిత ఉగ్రవాది హమీం మోండాల్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హమీం తన ప్రేయసి అర్పిత సర్కార్తో కలిసి వీఐపీలు లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్కు కుట్ర పన్నినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ గుర్తించింది. దేశ రక్షణకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తానీ హ్యాండర్లకు చేరవేసేందుకు ప్రయత్నించినట్లు కనుగొంది. ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా నిందితుల చాట్ చేసుకున్నట్లు తేలడంతో మొబైల్ ఫోన్లు సహా ఇతర డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంలో బెంగాల్ పోలీసులు ఇటీవల హమీం మోండల్ను అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్ను పరిశీలించగా జార్ఖండ్కు చెందిన అర్పితా సర్కార్తో అతడు కొన్ని కీలక విషయాల్ని పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత హమీం తన రహస్య కార్యకలాపాల్లో అర్పితను కీలక భాగస్వామిగా మార్చుకున్నాడు. రాజకీయ నాయకులు, వీఐపీలు, ప్రముఖులకు చేరువై వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టేందుకు అర్పితను హనీ ట్రాప్ మాడ్యూల్గా హమీం వినియోగించినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రాథమికంగా గుర్తించింది. పలువురిని కిడ్నాప్ చేసే ప్లాన్లలోనూ ఆమె భాగస్వామిగా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి గ్యాంగ్తో పాటు ఐఎస్ఐతో సంబంధాలున్న ఆబిద్ జాట్, హమీద్, రాణా, ఉజైర్ వంటి విదేశీ హ్యాండ్లర్లతో అర్పిత, హమీం నిరంతరం టచ్లో ఉన్నట్లు ఎస్టీఎఫ్ గుర్తించింది. డిస్కార్డ్, టెలిగ్రామ్, ఎలిమెంట్ ఎక్స్, సెషన్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా నిందితులు పాకిస్తానీ హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. హమీం చేసిన పనికి సంతృప్తి చెందిన పాక్ హ్యాండ్లర్లు అతడిని దుబాయ్కి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం వీరిద్దరి బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వ్యాలెట్లు, ఆర్థిక లావాదేవీల్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఉగ్రవాద నెట్వర్క్ సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఇద్దరిని కలిపి విచారించాలని ఎస్టీఎఫ్ భావిస్తున్నట్లు తెలిసింది.